వివక్ష జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా ఆర్గ్యుమెంట్ పెట్టడం అనేది జరిగింది. వామపక్షాలని కమ్యూనిస్టులని ద్వేషించి నన్ను కమ్యూనిస్టుని బ్రాండ్ వేయదలుచుకునేటువంటి వాళ్ళు నేను ఇంత కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించే ప్రసంగం చెప్తే ఎందుకు బయటపెట్టట్లేదురా? ఏం సమస్య వచ్చింది మీకు? బయటపెట్టి చెప్పొచ్చు కదా. కమ్యూనిస్టుల పైన కావచ్చు, ఆర్ఎస్ఎస్ పైన కావచ్చు, ఎవరిపైన కావచ్చు, మా విమర్శ వ్యక్తులపైన కానీ మా విమర్శ సంస్థలపైన కానీ టార్గెట్ చేసేది కాదు. ఐడియాలజీ బేస్డ్ విమర్శలు మేము చేస్తాం. కమ్యూనిస్టులు సమానత్వం కోరుకుంటామని చెప్తారు. మరి సమానత్వం కోరుకునేటప్పుడు మహిళా వాదం పట్ల, స్త్రీవాదం పట్ల మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? మీ పార్టీ పోలిట్ బ్యూరోల్లో ఎస్సీలు, బీసీలు, మహిళలు ఎందుకు లేరు అనేటువంటి ప్రశ్నలు దీంట్లో బలంగా వినిపించినటువంటిది. ఈ ప్రశ్నలు 2002లో మేము విజయ విహారాలను వినిపించి మార్పుకు పిడికిలు అడ్డుపెడుతున్న మార్క్సిస్టులు అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాం. నన్ను కమ్యూనిస్టుగా బ్రాండ్ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు నేను ఎందుకు కమ్యూనిస్టు కానో వివరంగా ఈ పుస్తకంలో చెప్పడం అనేది జరిగింది. ఈ పుస్తకం మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో కమ్యూనిస్టు రాజ్యాలని చెప్పబడేవి ఎంత నిరంకుశంగా ఉంటున్నాయి, ఎంత సమస్యాత్మకంగా ఉంటున్నాయి, అందువల్ల ఈ సిద్ధాంతంలో ఉన్న సమస్య ఏమిటి, నాకున్న విభేదం ఏమిటని నేను ఓపెన్గా రాశాను. అంతే. దాని అర్థం నేను కమ్యూనిస్టులకు శత్రువుని కాదు, ఆ మాటకు వస్తే ఆర్ఎస్ఎస్ కూడా శత్రువుని కాదు. నేను అంటున్నది ఏంటంటే దిస్ ఈజ్ ఎ క్వశ్చన్, ఇట్స్ ఎన్ ఐడియాలజికల్ క్వశ్చన్. మీరు ఐడియాలజికల్ గ్రౌండ్లో దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత చెప్పిన తర్వాత ఆఖరి 2 నిమిషాల్లో ఓన్లీ కమ్యూనిస్ట్ సంఘాల మీద విమర్శ నడుస్తుంది, బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద విమర్శ రావట్లేదని నేనే ప్రశ్నించి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్ తీస్తున్నాను. మరొకసారి బ్యాక్గ్రౌండ్ గుర్తు చేస్తాను. యోగి ఆదిత్యనాథ్ గారు 2,500 కోట్లతో కేవలం శ్రీరాముడు మాత్రమే ఉన్న విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ 2026, అది 2017. 2017కి 2026కి 9 సంవత్సరాలు వెనకదైనప్పటికీ, అంటే మీరు చాలా వెరీ బ్యాడ్ ఆడియో ఉన్నటువంటి, రోడ్డు పక్కనే ఉంది, రోడ్డు సౌండ్లు, సరైనటువంటి మైక్ కానీ సరైన పద్ధతి కానీ లేదు, రికార్డు చేసి అప్లోడ్ చేస్తామనే ఆలోచన తెలివితేటలు మాకు ఆ రోజు కూడా లేవు. అంచేత అక్కడ ఉన్నటువంటి కేవలం గ్రూప్ని మాత్రం అడ్రస్ చేసి మాట్లాడినటువంటిది. అంచేత ఆడియో బాగలేదు, క్వాలిటీ బాగలేదు, దాన్ని కూడా క్షమించమని చెప్తున్నాను నేను. నాకు తెలిసి విషయాలని కూడా. అయితే ఇవాళ కేవలం నన్ను పిన్ చేయడానికి మీరు ఈ ఆడియో ప్లే చేస్తూ ఉన్నారు, వీడియో ప్లే చేస్తూ ఉన్నారు, దాంట్లో సెలెక్టెడ్ క్లిప్పింగ్ని. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో ఈ రాముడి విగ్రహం 2,500 కోట్లతో ఈ రోజు కూడా సాకారం కాలేదు. ఈ రోజు కూడా ఆదిత్యనాథ్ గారు పెట్టలేదు, బహుశా పెడతారు. నా ప్రొటెస్ట్ ఏమిటంటే, భారతదేశంలో ఇప్పటిదాకా సింగిల్గా ఉండేటువంటి రాముడి విగ్రహాన్ని ఎవరు పెట్టలేదు. మీరు వెళ్ళి చూడండి. అయోధ్య ఆలయాన్ని పక్కన పెడదాం, నేను దాన్ని విమర్శించదలుచుకోలేదు. కానీ ఒంటిమిట్టలో కానీ, భద్రాచలంలో కానీ, మీ ఊరిలో కానీ, ఎక్కడైనా కానీ రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, అది పట్టాభిషేక సన్నివేశం. లేదా రాముడు, సీత, లక్ష్మణుడు నిలబడి ఉండగా కింద హనుమంతుడు కూర్చుని దండం పెట్టుకునేటువంటి సన్నివేశం ఎక్కడైనా అదే ఉంటుంది. హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి, ఒక్కడే ఉన్నది. ఎందుకంటే ఆయన ఘోటక బ్రహ్మచారి ఆ కథ ప్రకారం. అందువల్ల హనుమంతుడి విగ్రహం పెడతారు కానీ రాముడు ఒక్కడే ఉన్న విగ్రహం పెట్టరు. ఆ ట్రెండ్ వస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలనుకున్నాం. ఎందుకు అడ్డుకోవాలనుకున్నాం అంటే, ఇది మన మతం కాదు, మన సంప్రదాయం. దక్షిణాదిలో మేము అటువంటి చూడలేదు. దక్షిణాది వ్యక్తిగా, జై సీతారామన్ చెప్పగలిగేటువంటి వ్యక్తిగా, సీత ప్రాధాన్యత తెలిసిన వ్యక్తిగా, సీతకి జరిగిన అన్యాయాన్ని మాట్లాడేటువంటి ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. రాముడు, సీత కలిసి పెట్టుంటే నేను చాలా సంతోషపడేవాడిని. కానీ అయోధ్యలో పెట్టలేదు. కానీ ఈరోజు ఇటువంటి విగ్రహాలు చాలా చోట్ల పెడుతున్నారనే విషయం, మన మతం మారిపోతుంది. రాముడిని ఒక్కడే ప్రొజెక్ట్ చేసే విధానం కొత్తగా వచ్చింది. గోవాలో రాముడు ఒక్కడే ఉన్నటువంటి పెద్ద విగ్రహాన్ని మోదీ గారే మొన్న ఆవిష్కరించారు. బహుశా ప్రతి ఊరిలో పెడతారు. అంటే మొన్నటి మతం ఇవాళ మతం వేరు. దీన్ని అడ్డుకోవడానికి మేము మాట్లాడుతున్నాం అనేది చెప్పేటప్పుడు, సీత గొప్పదనాన్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ సీత ఈ ఆర్గ్యుమెంట్ ముందుకు తెస్తున్నాం అనే విషయాన్ని ఒక మహిళా సభలో దీన్ని వాళ్ళు తొక్కిపెడుతున్నారు. ఇక్కడి నుంచి మీరు ఈ విగ్రహం చర్చ, సీత చర్చ వస్తుంది. అది కూడా మీరు కలిపి ఉండాల్సింది అంటున్నాను నేను. అప్పుడే ఆర్గ్యుమెంట్ ఎందుకు చెప్తా అర్థమవుతుంది. ఇది మీరు ఈ ఆర్గ్యుమెంట్ దయ ఉంచి చూడండి. ఇది అయిన తర్వాత నేను మొట్టమొదట చేసినటువంటి విమర్శల్లో సమంజసత్వాన్ని గురించి నేను మాట్లాడతాను. వాళ్ళు స్పష్టంగా మహిళలు ఏ విధంగా వాళ్ళు రాముడికి 200 అడుగులు 500 శబ్దాలు, అదేమి ఓపెన్ ఏరియాలో జరిగినటువంటి మీటింగు, సరైనటువంటి రికార్డింగ్ పద్ధతులు లేకుండా జరిగినటువంటిది. దాన్ని మొత్తం ప్లే చేసినందుకు నన్ను క్షమించాలి. ఎందుకంటే యాజ్ ఏ హోల్ మీరు మొత్తం ఆర్గ్యుమెంట్ చూడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ మరి మహిళల సమావేశం సభ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళల అణచివేత, పురుషాధిపత్యం ఎక్కడెక్కడ ఉన్నాయో ఖచ్చితంగా చర్చకు వస్తాయి. అలాగే జయభారత్ ఎస్సీ పోరాట వేదిక, బీసీ పోరాట వేదిక, ఎస్టీ పోరాట వేదిక, సామాజిక విప్లవం 2 సభలు, ఈ కొంచెం బెటర్గా ఉన్న ఆడియోస్ మీకు మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు వెళ్ళి బ్రౌజ్ చేసుకుని మళ్ళీ దాని మీద కూడా మీరు చాలా వీడియోలు చేసుకోవచ్చు. వాటిలో ఖచ్చితంగా శంభూకుడి యొక్క ప్రసక్తి, మనుస్మృతి యొక్క ప్రసక్తి వస్తాయి.
వాటిలో ఖచ్చితంగా అణచివేత మతాల్లో ఎక్కడుందో అన్నీ వస్తాయి. ఇది జై భారత్, మేము వెనక్కి తగ్గేది లేదు ఈ విషయంలో. ఇప్పుడు నా మీద ఏంటంటే సీత లేని రాముడికి విలువ లేదు, లేకపోతే సీతకి రాముడు అన్యాయం చేశాడు. ఇదే కదా నేను చేసిన వ్యాఖ్యలు. వాళ్ళు ఎవరో వాడు అన్నారని కూడా బాధపడ్డారు. రాముడిని మీరు తమరు అనరు. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు అని వాడనే పోతన రాశాడు. అది దైవంతో మనకున్న ఆత్మీయతకి దేవుడు అనేవాడు ఉన్నాడా అని పాట రాశారు. ఆ వాడని అంటారు. మీకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా. ఓకే, రాముడికి సంబంధించి ఏ విమర్శలు నేను చేశానో ఆ విమర్శల్ని నేను ఎక్కడైనా వెనక్కి తీసుకున్నాను ఇప్పటిదాకా చరిత్రలో? మంచిదే, ముక్కు చెవులు కోయడం మంచిదే, మంచి పని చేశారు, సీతని వదిలిపెట్టడం మంచి పని చేశారు నేను ఎక్కడ అన్నానా అంటే ఖచ్చితంగా నా అభిప్రాయం మార్చుకున్నట్టు. అలాగే ఇప్పుడు రాముడికి సంబంధించిన ఏ గొప్ప విషయాలు నేను పొగుడుతున్నానో, వారిని ప్రస్తుతిస్తున్నానో, నమస్కరిస్తున్నానో ఆ విషయాల్ని గతంలో ఎప్పుడైనా విమర్శించానా? ఇప్పుడు ఇది మీరు బయట పెట్టాలి. ఉంటే ఖచ్చితంగా నేను తప్పు చేసిన వాడు అవుతాను కదా. అలా ఏం చేయలేదు కదా. ఇప్పుడు నేను ఒక్కడే ఈ మాటలు అన్నానా అని. రాముడు లేని సీతకు విలువ లేదని నేనంటే మీకు కోపం వచ్చింది. కానీ మా జానకి చెట పట్టగా, మీరు వినండి ఆ పాట. మహారాజు వైతివి, ఇది త్యాగరాజు గారు రాశారు. మా జానకి చెయ్యి పెట్టుకోవడం వల్ల మహారాజు అయ్యావు. ఆమె తలుచుకుంటే ఒక్క క్షణంలో రావణాసురుడిని చంపగలిగేది. నీకు అవకాశం ఇచ్చి నిన్ను గొప్పగా నిలబెడదామని చేసిందా అని రాశాడు. వెళ్ళండి రాముడిని అవమానించింది అని. ఇప్పుడు నన్ను చాలా విమర్శలు చేస్తున్న వాళ్ళందరికీ నేను చెప్తున్న విషయాలు ఏంటంటే, మళ్ళీ ఐ విల్ కమ్ టు ది పాయింట్. పురాణ హిందూ మతం నాట్ ఈజ్ ఈక్వల్ టు హిందూ మతం. రాముడిని గౌరవించడం, రామాయణంలో ప్రతి మాటని ప్రతి పదాన్ని కరెక్టే అని చెప్పడం అది హిందూ మతం కాదు. హిందూ మతంలో నేను ఒక మాట, పురాణమిత్యేవ నసాధు సర్వం, ఈ మాట వినుంటారు మీరు. పురాణం అంటే పాతది అని. పాతదైనంత మాత్రాన గొప్పది కాదు. పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్ష్యాన్యంతర భజంతే మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. ఈ యొక్క శ్లోకం కాళిదాస్ గారిది. కాళిదాస్ అంటున్నాడు పాతవైనంత మాత్రం గొప్పది కాదయా అంటున్నాడు. ఆయనే పాతవాడు, ఎప్పటివాడు తెలియదు. ఆ మహానుభావుడు అప్పుడు నిలబడి, ఆయన మోడర్న్ కాబట్టి పాతవాడిని అంటున్నాడు. పాతవని పట్టుకొచ్చి మీరు అప్పుడెప్పుడు రాశారు, అంత మాత్రాన్ని గొప్పది కాదు కాళిదాస్ చెప్తున్నాడు. అంతేకాదు కొత్తవైనంత మాత్రాన బయటపడేయాల్సినవి కూడా కాదు అంటున్నాడు. ఇప్పుడే వచ్చాయి కదా, ఈ కొత్తవి కదా, పాతవి కదా అని. పురాణం అంటేనే పాతవని అర్థం, వేరే అర్థం లేదు అని పడేయకూడదు అని. అంతేకాదు మరి ఏం చేయాలి? సంతః అంటే ఎవరైతే సాధువులు విజ్ఞులు ఉంటారో పరీక్ష్యాన్యంతర భజంతే, పరీక్షించిన తర్వాత దాన్ని మెచ్చుకుంటారు. దాన్ని పరీక్షించి చూసి దాంట్లో మంచి ఉందా చెడ్డ ఉందా చూస్తారు. చెడ్డ ఉంటే చెడ్డ అంటారు, మంచి ఉంటే మంచి అంటారు. ఇది సంతులు చేయాల్సినటువంటి పని. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అంటే మూఢులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి సొంత తెలివితేటలు ఉండవు కాబట్టి పక్కవాడు చెప్పింది ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పాడు. నేను చెప్పలే కాళిదాసు. నాకు కాళిదాసు గారు చెప్పినా చెప్పకపోయినా సొంత తెలివితేటలు, అది కూడా భగవంతుడుంటే ఆయనే మనకి వివేకం విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి శ్రీకృష్ణుడు మొత్తం గీతంతా చెప్పిన తర్వాత ఏం చేయమంటావా బావా అని అడిగితే, నీకు ఏది చేయాలనిపిస్తే నీ బుద్ధికి ఏది దోస్తే చెయ్యని చెప్పాడు. కానీ నేను చెప్పింది అక్షరం ఫాలో కానీ చెప్పలే. ఎందుకంటే సొంత తెలివితేటలు వివేకాన్ని విచక్షణని ఎవరు పక్కన పెట్టలే. వివేకం విచక్షణతో నిరంతరం ప్రశ్నించేది హిందూ మతం, నిరంతరం సవరించేది హిందూ మతం, నిరంతరం మార్చుకునేది హిందూ మతం, నిరంతరం విస్తరించేది హిందూ మతం. అందువల్ల మాకు ప్రశ్నోపనిషత్తు ఉన్నది. అందుచేత కేనోపనిషత్తు, కేన అంటేనే ప్రశ్న. అది ఎందుచేత, దేనివల్ల, ఈ ప్రశ్నలు ఎప్పుడు మేము వదిలిపెట్టలే. ప్రశ్నాధికారం హిందూ మతంలో ఒక ప్రధానమైనటువంటి భాగం అని నేను చెప్తున్నాను మీకు. ఇక్కడ రాముణ్ణి ఒక పరబ్రహ్మ స్వరూపంగా, ఆ పేరు రామ అంటే దైవం యొక్క అక్షరతత్వం యొక్క పరబ్రహ్మతత్వం యొక్క పేరుగా మనం స్మరించేటువంటి వాళ్ళం. నేను అదే విధంగా స్మరిస్తాను. నాకు ఆత్మ బ్రహ్మం రామ అనే శబ్దాల మధ్య తేడా తెలియదు. అందుచేత జై శ్రీరామ్ జై సీతారాం అనడానికి నాకు అభ్యంతరం లేదు. జై సీతారాం మరింత ప్రియంగా ఉంటుంది. ఎందుకంటే జై సీతారాం మేము ఎప్పుడు అని నినాదం. నార్త్ ఇండియా కూడా జై సీఆరాం అంటారు. కొత్తగా జై శ్రీరామ్ మీరు తెచ్చారు, కొత్తగా ఒంటిరాముడి విగ్రహాలు పెడుతున్నారు. నాకు నార్త్ ఇండియాలో ఉండాలో తెలియదు. ఈ ఉత్తరాది మతం యొక్క దాడిది. దక్షిణాదిలో మాకు ఇలాంటివి లేవు, మేము చూడలేదు ఇలాంటివన్నీ కూడా. రాముడు సీత లేనిదే మాకు కంప్లీట్ కాదు. హనుమంతుడి విగ్రహం ఒకటే పెడతాం, అది అన్ని చోట్ల ఉంటుంది. ఎక్కడైనా ఉంటే చెప్పండి. అదేవిధంగా రాముడికి నేను జేజేలు చెప్తున్నానంటే రాముణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా భావించి మాత్రమే జేజేలు చెప్తున్నాను. ఈ యొక్క పురాణంలోనే ప్రతి ఒక్క విషయాన్ని అంగీకరించి కాదు.
ఇక్కడ రాముడి గురించి పురాణాలను నువ్వు వక్రీకరించావు అని చెప్తున్నారు. రాముడికి శూర్పణఖ ముక్కు చెవులు కోయడానికి సంబంధించిన సబ్జెక్టు, అలాగే రాముడు ఆమెను అడవిలో వదిలిపెట్టేటువంటి విషయానికి సంబంధించిన సబ్జెక్టు నేను మాట్లాడాను. రాముడు సీతని అడవిలో వదిలేయటం ఇక్కడ ఈ వీడియోలో లేనటువంటి, మరి ఎలా కొత్త వీడియోలు తీస్తారు కదా మీరు, నావే ఆ వీడియోలు మీరు తీస్తారు కాబట్టి దానికి కూడా జవాబు చెప్తాను. నేను అన్ని వీడియోలు ఇక్కడ ప్లే చేయలేను కదా. నేను అనేక సభల్లో శంభుక వధ మాట్లాడాను, బయటికి అనేక సభల్లో మాట్లాడాను, అనేక సభల్లో మనుస్మృతి మాట్లాడాను. అంతేకాకుండా ఏ మతంలోనైనా ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలు చెప్పాను కదా, ఇదిగో ఏ మతంలోనైనా అసమానత్వం విద్వేషం వ్యతిరేకిస్తామని చెప్తున్నాం. నువ్వు వ్యతిరేకించడానికి వీలేదంటే నువ్వు బయటికి వెళ్ళు. మా మతంలో అలా వ్యతిరేకించేటువంటి హక్కు మాకు ఉందని చెప్తున్నాడు. ఒక హిందువుకి అసమానత్వాన్ని విద్వేషాన్ని వ్యతిరేకించే హక్కు, ప్రశ్నించే హక్కు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ మేము అసమానత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతి తగలబెట్టారు. అది డిసెంబర్ 25వ తారీఖు జరిగింది 1927. నేను 1927 2 మహావిస్ఫోటాలు నీళ్లు నిప్పు అని ఒక అద్భుతమైన పుస్తకం 2002లో రాశాను. అది తర్వాత అనేక భాషల్లో ట్రాన్స్లేట్ అయింది, లక్షల కాపీలు వేసాం ఇప్పటిదాకా. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం యొక్క అధికార పత్రికలో ప్రచురితమైంది ఆ రోజు విజయవిహారంలో వచ్చినటువంటి వ్యాసం. ఇవాళ అసమానత వ్యతిరేక దినం అనేది మేము చేసేది డిసెంబర్ 25 కాదు, మనుస్మృతి తగలబెట్టిన రోజు కాదు, 26 చేస్తాం. ఎందుకు 25 క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ రోజున అంటే ఒక మతం పండుగ రోజున మరో మతం పుస్తకం తగలబెట్టినట్టు ఉండకూడదు అని. రెండో విషయం, ఒక మతంలో మాత్రమే అసమానత ఉందా, ఒక మతంలో మాత్రమే ద్వేషం ఉందా, ఏమి ముస్లింల్లో క్రైస్తవుల్లో సమస్యలు లేవా? ఉన్నాయి, మాకు తెలుసు. అందుకని అసమానత ఎక్కడున్నా, వివక్ష ఎక్కడున్నా, ద్వేషం ఎక్కడున్నా వాటిని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో మత గ్రంథాలలో అసమానతని వివక్షని రేకెత్తించే అంశాలు అని ఒక డమ్మీ పుస్తకం తయారు చేసి డిసెంబర్ 26ని తగలబెడతాం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కదా. మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఇదే మనుస్మృతి రాగడం కాదు, పురాణాల్లోనూ, అదేవిధంగా ఖురాన్లోను, అదేవిధంగా బైబిల్లోను, అదేవిధంగా బుద్ధిజంలోను, అదేవిధంగా జైన మతంలోను ఎక్కడెక్కడ వివక్షని రేపించే అంశాలు ఉన్నాయో వాటిని మేము తగలబెడుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తూ అన్ని మతస్థుల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి 5 రాష్ట్రాల్లో ప్రతి ఏడాది అసమానత వ్యతిరేక దినాన్ని మేము జరుపుతాము. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఎక్కడ వ్యతిరేకిస్తున్నాం, ఆ విషయాలన్నీ ఖురాన్లో, బైబిల్లో అసమానతను మేము రాసాము. ఇలా ఎవరు రాయలేదు. దానికి అదే విషయాన్ని నేను చెప్తున్నాను అక్కడ. ఇప్పుడు ఓకే, అసమానతను తగలబెడతావు కానీ అది అసమానత అయిందా ఆ విధంగా వదిలిపెట్టమని. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మొట్టమొదట ఈ శూర్పణఖ సబ్జెక్ట్ చూద్దాం మిత్రులారా. శూర్పణఖ ముక్కు చెవులు కోయడాన్ని నేను విమర్శించాను. ఎవరో ఒక యూట్యూబర్ పెద్ద మనిషి, వీళ్ళంతా యూట్యూబర్లకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. రాముడు ఇది లక్ష్మణుడు బాణం వేస్తేనంట సీత శూర్పణఖ ఇట్లా అంటే ఆమె ముక్కు చెవులు తెగినాయంట పొరపాటున, అట్లా చెప్పాడు. రామాయణం కూడా చదువుకోకుండా నా మీద దాడి. ఇంకొక ఆయన ఏమో ప్రపోజల్ చేశారంటే చాలా బాధపడ్డాడు. నేను బాధపడేది ఏంటంటే, శూర్పణఖ సంబంధించిన ఘట్టం అనేది రామాయణంలో చాలామంది విజ్ఞులు పెద్దలు కూడా తప్పుపట్టి ఉన్నారు. అది ఏమంత మనం గర్వించేంత విధంగా లేదు. ఇక్కడ స్వామి వివేకానందుడు అయితే అసలు రాక్షసుడు అంటే ఎవరు, పెద్ద పెద్ద ముక్కులు, కాళ్ళు, చెవులు ఉన్నటువంటి వేరే వేరే ప్రాణులు ఉన్నట్టుగా మనకి ఇప్పటిదాకా ఏ రోజు దొరకలేదు కదా. మరి వానరులు అంటే ఏ కోతులు ఆ విధంగా చేయలే కదా. అంచేత వాళ్ళు ఆదివాసులు అయి ఉంటారా, వీళ్ళు నియాండర్తల మానవులు అయి ఉంటారా, నియాండర్తల మానవులు హోమోసేపియన్స్ ఒకేసారి భూమి మీద ఉన్నారు. ఇట్లాంటి చర్చలు కూడా వివేకానంద సాహిత్యంలో మనకు కనిపిస్తుంది. ఆమె నిన్ను ప్రేమించానని లేకపోతే నీతో ఉంటానని చెప్పిన తర్వాత రాముడు ఈ మాట అంటున్నాడు. ఇది రామాయణంలోని యుద్ధకాండం, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి యొక్క చాలా ప్రామాణికమైన అనువాదం, ఆర్ష విజ్ఞాన ట్రస్టు. ఆయన ఏమంటున్నాడంటే, క్షమించండి యుద్ధకాండ తీసాను పొరపాటున, అరణ్యకాండ తీయాలి. అరణ్యకాండలో శూర్పణఖ ప్రపోజ్ అంటే కోపం వస్తుంది. నిన్ను వలచాను, నిన్ను మోహించాను, కావాలంటే వీళ్ళందరినీ వదులుచుకుని నువ్వు నాతో ఉండు అనే టైప్లో చెప్తుంది. అప్పుడు రాముడు చెప్పిన మాట కొంచెం బాధ అనిపిస్తుంది. ఏమంటాడంటే, ఆయన చిరునవ్వు నవ్వుతూ చెప్పాడట, నేను ఇక్కడ శ్లోకం చదవట్లేదు, అనువాదం మాత్రం చదువుతున్నాను, ఎందుకంటే టైం పడుతుంది, వేరే ఏం కారణం లేదు. పూజ్యురాల నాకు వివాహమైనది, ఈమె నాకు చాలా ఇష్టురాలైన భార్య. నీ వంటి ఆడవాళ్ళు సవతి ఉండుట ఏమాత్రము సహించరు. నాకు భార్య ఉంది, ఈమె నా భార్య ఉంది,
సవతి ఉంటే కనుక వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుచేత నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, లక్ష్మణుడను పేరు గల ఈతడు నా తమ్ముడు, మంచి శీలము కలవాడు, చూచువారికి ఆనందము కలిగించువాడు, శోభ కలవాడు. షాకింగ్ ఏంటంటే వివాహము కానివాడు అని చెప్పాడు. వివాహము కానివాడు అనడానికి అకృతదారశ్చ వివాహము కానివాడని ఇక్కడ ప్రతిపదార్థంలో కనిపిస్తుంది. శ్లోకంలో అదే మాట, శ్రీమాన్ అకృతదారశ్చ అని ఉంది. వివాహము కానివాడు పరాక్రమవంతుడు. ఇతడు ఇంతవరకు భార్య సౌఖ్యం తెలియనివాడు, పెళ్ళవలదని చెప్తున్నాడు కదా. భార్య కావాలని కోరిక కలవాడు, చూచుటకు అందమైన యువకుడు. ఇతడు నీ రూపముకు తగిన భర్త కాగలడు. రాముడు ఆమెని నిరాకరించుంటే బాగుండి ఉండేది, కానీ లక్ష్మణుడి మీదకి ఆయన పంపించడం అనేది అది కూడా అబద్ధం చెప్పి ఆయనకు పెళ్లి కాలేదు అని కష్టం అనిపిస్తుంది. రాముడు అబద్ధం చెప్తాడని నేను అనుకోను. రాముడి యొక్క విషయానికి సత్యవంతుడని నమ్ముతాం. మరి ఇక్కడ అబద్ధం స్పష్టం కనిపిస్తోంది. ఇది ప్రక్షిప్తమా, ఎవరైనా చేర్చారు నాకు తెలియదు. ఒక షటిల్ కాక్ మాదిరిగా శూర్పణఖని రాముడు లక్ష్మణుడు అటు ఇటు పంపిస్తారు. ఇక్కడ రాముడు ఫస్ట్ లక్ష్మణుడి దగ్గరికి, ఆయన పెళ్ళి అవ్వలేదు, భార్యా సౌఖ్యం కూడా తెలియదు, ఆయనతో ఉండు సుఖంగా ఉంటుంది చెప్తాడు. లక్ష్మణుడి దగ్గరికి వెడితే లక్ష్మణుడు ఏమని చెప్తాడంటే, ఆమెను చూసి, పద్మము వంటి రంగు కలదానా, నేను పూజ్యుడైన నా అన్నగారికి అధీనుడైన సోదరుడును, దాసుడనైనా నాకు భార్యవై నీవు కూడా దాసి ఒకటి కోరుచున్నాము. నేనే ఆయనకి పరిచర్యలు చేస్తూ దాసుడిగా ఉన్నాను, నా పక్కన నువ్వు కూడా పని మనిషిగా కుదురుకుంటావు కదా అంటున్నాడు. ఇది బాగాలేదు కదా అని ఈయన మళ్ళీ అన్నగారి దగ్గరికి పంపిస్తున్నాడు. నిర్మలమైన శరీర ఛాయ గల నీవు ఓ విశాలాక్షి, అన్ని విషయములందు సఫలుడైన మా అన్నగారికి చిన్న భార్యవై నీ కోరిక సిద్ధించగా ఆనందించుము అన్నాడు. అని చెప్పిన తర్వాత ఇంకొక ఆశ్చర్యమైన మాట చెప్తున్నాడు లక్ష్మణుడు. ఏమని చెప్తున్నాడంటే, వికృత రూపముతో అణిగిపోయిన పొట్టతో భయంకరురాలుగా ఉన్న ఈ చెడ్డ ముసలి భార్యను విడిచి రాముడు నిన్నే పొందగలడు. సీత గురించి ఈ మాట లక్ష్మణుడు సీత గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆమె వికృత రూపంతో ఉంది, అణగిపోయిన పొట్టతో ఉంది, భయంకరురాలుగా ఉంది. ఈ చెడ్డ ముసలి భార్య చెడ్డది, ఈమెను వదిలిపెట్టేసి రాముడు నీతో ఉంటాడు అని చెప్తున్నాడు సీతను చూపించి. ఇది జోక్ అని వాల్మీకి చెప్తాడు మనకి. ఇదంతా ఆయన మీద పరిహాసం చేస్తున్నాడు ఆమెని అని. వాస్తవంగా అటువంటివన్నీ కూడా శూర్పణఖకే ఉన్నాయి, సీతకు లేవు కదా అనే అర్థంలో. అంతే, మరి పరిహాసం ఎందుకు చేయాలి, నాకు ఇష్టం లేదమ్మా అని పంపించేస్తే అయిపోతుంది కదా. రాముడి దగ్గరికే వెళ్ళు, ఆయన భార్యకి ఇన్ని రకాల వంకరలు ఉన్నాయి, చెడ్డది ముసలిది అని మాట్లాడవచ్చున. తర్వాత ఈ మాటలు విని భయంకరురాలు వంగిన పొట్టగలది అయిన ఆ శూర్పణఖ లక్ష్మణుడి మాటలు విని పరిహాసమునందు నేర్పు లేనిదొకటచే, అంటే ఆమెకు జోకులు అర్థం కావు అని. ఆయన జోక్ చేశాడు, ఈమెకు అర్థం కాలేదు. అది నిజమే అని తలచాను, అది నిజమే అనుకుంది. వెళ్ళి ఆమె మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతుంది. ఆయన ఇదే మాటలు చెప్తుంది, నీ భార్య వికృత రూపం ఉన్నది, చెడ్డది, భయంకరురాలు, ఆమెను చూసుకుని నువ్వు నన్ను అనవసరంగా తిరస్కరిస్తున్నావు కాబట్టి నేను ఆమెను తినేస్తానంటుంది. రాక్షసురాలు కాబట్టి తినేస్తావంటే రాముడు ఆమెను అడ్డుకున్నాడు అనేటువంటి మాట ఇక్కడ వచ్చింది. సీత మీదకి ఆమె పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అప్పుడు మహాబలశాలి అయిన రాముడు మృత్యు పాశము వలె వచ్చి మీదకు పడుచున్న ఆమెను అడ్డుకుని లక్ష్మణునితో ఇట్లు పలికను. ఆమెను అడ్డుకున్నాడు రాముడు, అయిపోయింది, హాల్టెడ్. ఆ తర్వాత పనిష్మెంట్ చెప్తున్నాడు, అంటే ఆమె తినడానికి వచ్చింది కాబట్టి, అంటే అడ్డుకోగల సామర్థ్యం ఉన్నప్పుడు ఆమెను పంపించగలుగుతాడు కదా అని నా మనసుకు తోచింది. సౌమ్య లక్ష్మణ, క్రూరులైన చెడ్డవారితో ఎన్నడూ పరిహాసం చేయకూడదు. అంటే పరిహాసం చేసి చెడ్డ భార్య, ముసలి భార్య, నువ్వు సీత గురించి నువ్వు చెప్పింది జోక్ అని ఇక్కడ చెప్తున్నాడు. ఇలాంటి చెడ్డవాళ్ళతో నువ్వు పరిహాసం జోక్ చేస్తావేమిటి అంటున్నాడు. కానీ అంతకుముందే రాముడు లక్ష్మణుడికి పెళ్లి కాలేదని, భార్యా సౌఖ్యం లేనివాడని చెప్పింది, అది కూడా పరిహాసమే. రాముడు కూడా చేశాడు ఆ పని. వైదేహి ఈమె చేతిలో మరణించవలసింది ఎట్లో జీవించి ఉన్నది చూడుము. ఈ ఓ పురుష శ్రేష్ఠుడా, ఈ రాక్షస స్త్రీ వికృత రూపంతో పెద్ద ఉదరంతో చాలా మదించి ఉన్నది, చెడ్డ స్వభావం కలది, అందుకే ఈమె ఆకారమును అంగవిహీనమై వికృతముగా ఉండినట్టు చేయుము అని. అప్పుడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముడి మాటను విని కోపించి రాముడి పార్శ్వమునంతే ఆయన పక్కన ఉన్నటువంటి ఖడ్గమును తీసుకుని, ఒక కత్తి తీసుకుని ఆమె ముక్కు చెవులు కోసివేసను. ఇది విషయం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అసలు ఇది నిజంగా రామాయణంలో ఇట్లా రాశారా? నిజంగా వాల్మీకి రాముడి చేత అబద్ధాలు ఆడేవాడి కింద, లేకపోతే లక్ష్మణుడికి సీత గురించి కూడా జోకులు వేయగలిగిన మనిషి కింద? రాముడు లక్ష్మణుడు ఒక స్త్రీని, ఒక రాక్షస స్త్రీ, అటు ఇటు ఆయన్ని ప్రేమించని,
ఈయన్ని ప్రేమించిన ఆయన పరస్పరం పంపించుకుంటూ ఆమె అటు ఇటు పరుగులు ఎత్తుతున్నప్పుడు మరి రాముడి భార్యను తినడానికి వచ్చినప్పుడు మరి ఆపిన తర్వాత కూడా పనిష్మెంట్ కింద ఆమె ముక్కు చెవులు కోసారనేది నాకే కాదు చాలామందికి హృదయ విదారకమైనటువంటి విషయంగా ఉన్నది. ఒక స్త్రీకి ఏ రకమైన శిక్ష అయినా కంటే కూడా ముక్కు చెవులు కూడా చాలా తీవ్రమైన శిక్ష. నన్ను అడిగితే చంపడం కంటే పెద్ద శిక్ష. జీవితాంతం కోసిన ముక్కు చెవులతో ఆమె తిరగాలి. ఇది చాలా కఠినమైన క్రూరమైన శిక్ష. ఈ శిక్ష విధించడం అనేది నాకు కష్టం అనిపించింది. ఇది చాలామందికి కష్టం అనిపించింది. ఈ మాటలు అన్నప్పుడు నేను మరి ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు ప్రపోజ్ చేయడమో లేకపోతే మాట్లాడడమో లేకపోతే కలవడమో ఇలాంటిది కృష్ణుడి దగ్గర కూడా జరిగింది కదా, మరి ఆయన ముక్కు చెవులకు వస్తారని నేను అడిగాను. వాస్తవం గమనించాల్సింది ఏంటంటే, మీరు కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ వింటే కృష్ణుడు ముక్కు చెవులు కొయ్యాలని నేను చెప్పట్లేదు, ఎవరి ముక్కు చెవులు కొయ్యకూడదు అని చెప్తున్నాను. అసలు ఆవిడ కూడా ఈయనది కొయ్యరు కదా, అందుకని ఆవిడ కూడా కొయ్యకూడదు. కొయ్యడం అధర్మం అని చెప్పడం నా ఉద్దేశం. ఉదాహరణకి మొన్న ఊపా చట్టం గురించి నేను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద 70 ఉపా కేసులు పెట్టాలి అన్నాను. పెట్టమని అర్థం కాదు, పెట్టాలేమో అన్నాను. ఆ వాక్యం కూడా స్పష్టంగా లేదు. అయితే దాని అర్థం వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద 70 కేసులు పెట్టమని అర్థం కాదు. చాలామంది అలా కూడా మాట్లాడారు. నేను అలా అనలేదు. నేను అంటుంది ఏంటంటే ఆయన మీద రావణ మీద పెట్టడం అనేది అసమంజసం అని చెప్పడానికి చెప్పాను. అలాగే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయటం అసమంజసం నా అభిప్రాయం అండి. నేను అభిప్రాయం చెప్పాను. అంతేగాని కృష్ణుడు ఆయన యొక్క రాసలీలలు నాకు చాలా ఇష్టం, రాధ అంటే నాకు చాలా ఇష్టం. అది నేను చాలా పరవశంగా ఉంటాను. నాకేమి ఆయన కన్సెంట్తో ఉన్నటువంటి మగవాళ్ళను ఆడవాళ్ళు కలవడం పట్ల నాకు సంపూర్ణమైనటువంటి ఏకీభావం ఉంది. దాన్ని చాలామంది భయపడినట్టు వాళ్ళకి నిజంగానే ఆయన అస్కలిత బ్రహ్మచారి లాంటి దరిద్రపు చర్చలు నేను చేయలేదు. కృష్ణుడి యొక్క రాసలీలలు, కృష్ణుడి యొక్క లీలలు నాకు చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయాలు తప్పితే నేను ఆయన దూషించే ప్రయత్నం చేయలేదు. అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నది శూర్పణఖ అన్యాయం గురించి. శూర్పణఖ జరిగిన అన్యాయం చాలామంది చెప్పారు. ముఖ్యంగా రాముడు అసత్యమాడడం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది యథాతథంగా తీసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయి. ఇటువంటి ప్రక్షిప్తాలకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. రెండవ ఘట్టము నేను మాట్లాడింది రాముడు సీతని వదిలిపెట్టడానికి సంబంధించింది. ఆయన సీత మీద ఎక్కడో అన్నారు అనేటువంటిది ఆయన యొక్క వేగులు చారులు రాముడికి చెప్తే రాముడు బాధపడి లక్ష్మణుడిని పిలిచి మీ వదిన గారిని తీసుకెళ్ళి ఆమె ఎప్పటి నుంచి అడవి చూడాలంటుంది, ఆమె తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళు, ఆ విషయం చెప్పక కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వెనక్కి ఆవిడని వదిలేసి వచ్చేసేయని చెప్తాడు. ఇది మనకి సినిమాల్లో కనిపిస్తుంది, పుస్తకాల్లో కూడా అదే ఉంది. అది ఉత్తరాఖండ్లో కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు మనకి బాధ కలిగే విషయం ఏంటంటే, ఆ తర్వాత ఉత్తరాఖండ్ అనే వాళ్ళు ఎవరైనా చదివితే చాలా దుఃఖం కలుగుతుంది. నాకు సీత అంటే చాలా ఇష్టం. నేను సీత అంత గొప్ప వ్యక్తిత్వం చూడలేదు. సీత కానీ ద్రౌపది కానీ మన పురాణ లోహియా గారు ఇవన్నీ రాశాడు. ద్రౌపది మేము సీరియలైజ్ చేసాం. వాస్తవంగా సీత లేనటువంటి రాముడికి గాంధీ గారు అంటాడు ఒక దగ్గర, ఏది సీత తన మాదిరిగానే స్వేచ్ఛాపరురాలైన స్వతంత్రురాలైన సీత లేకుండా రాముడు ఎక్కడ గౌరవాన్ని అందుకోగలిగేవాడు కాదు అని చెప్పాడు గాంధీ. త్యాగరాజు ఏ విధంగా అయితే మాజానికి చటాపట్టగానడో గాంధీ గారు అదే చెప్పాడు. చాలామంది అది చెప్తారు. పరాశర భట్టారక అనేటువంటి ఒక గొప్ప వైష్ణవ పండితుడు, మహానుభావుడు, రామానుజుల యొక్క శిష్యుడు, ప్రముఖుడు ఆయన సీత గురించి చెప్తాడు. అమ్మా, పరాశర భట్టారక గారు చెప్తాడు, అమ్మా నీకు ఉన్నటువంటి ఎన్నో గొప్ప గుణాలు, ఎన్నో గొప్ప లక్షణాల వల్ల నువ్వు బాధపడ్డావే, ఈ లక్షణాలను ఈ గొప్ప గుణాలను నేను నిందిస్తున్నాను దిక్ అంటాడు. ఎందుకంటే వీటి వల్ల కదా నువ్వు ఈ కరుణ వల్ల, నీ సహనం వల్ల, నీ సౌశీల్యం వల్ల, నీ స్వతంత్రమైనటువంటి పద్ధతి వల్ల నువ్వు ఆయన వెనకాల అడుగుగా వచ్చావు, వద్దన్న బతిమాలుకుని వచ్చావు. దీనివల్ల కదమ్మా జగన్మాత నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావని బాధపడతాడు. బాధపడిన వాళ్ళు ఎవరండి? సీత కష్టాలకు ఎవరైనా బాధపడకుండా ఉంటారా? అందుచేత వాల్మీకి మహర్షి సైతం రామాయణాన్ని సీతాయా చరితం మహత్, సీత యొక్క చరిత్ర ఇది గొప్పది అని చెప్పాడు. అంతేకాని రామాయణం అంటే రాముడి యొక్క చరిత్ర మాత్రమే కాదు, సీత యొక్క చరిత్ర అనేటువంటిది చెప్పారు. నా ఉద్దేశంలో సీతాయనం అంటే ఇంకా మెరుగ్గా ఉంటుందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే అన్ని సందర్భాలను సీత సమంజసమైన మాటలే మాట్లాడుతుంది, అన్ని సందర్భాలను వచ్చి చక్కటి మాటలు మాట్లాడుతుంది, ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ కాదు ఆమె. అటువంటి ఆమెని అడవికి వెళ్ళి చెప్పినప్పుడు ఉత్తరాఖండలో ఉన్నటువంటి ఘట్టాలు గుండెలు పిండి వేస్తాయి. లక్ష్మణుడు చెప్తాడు, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను. అన్నగారు ఈ మాట చెప్పారంటే ఉత్తరాఖండ్లో రాశారంటే ఆమె నేల మీద పడి పొర్లుతూ ఏడ్చింది. సీత ఒక మహాసామ్రాజ్ఞి, జగన్మాత, ఆ తల్లి నేల మీద మట్టి మీద పడి ఏడ్చిందంటే ఎంత కష్టం ఉంటుందండి. అది చదువుతుంటేనే ఎవరికైనా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అటువంటి పరిస్థితి కనీసం ఆయనకి చెప్పలేదే అని నేను అడిగాను. ఆమెకి కనీసం రాముడు, ఇగో సీత నీ మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది అంచేత నేను
నీతో ఉండలేను, నేను పరిచయిస్తున్నాను అని చెప్పి అక్కడే మరొక ఇంట్లో కానీ మరొక పట్టణంలో కానీ ఆమెకు వసతి ఏర్పాటు చేయవచ్చు, ఆమెకు మరి ఏదైనా చేయవచ్చు. ఏమీ లేకుండా అడవిలో వదిలిపెట్టి రమ్మండం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. ఈ మాట నేను అడిగితే చాలామంది గిలగిలగిల కుట్టుకుంటారు కదా. నిర్వచనోత్తర రామాయణం తిక్కన గారు రాసింది. మొత్తం పద్యం చదివితే మీరు బాధపడతారు, కానీ ఒకటే ఒక లైన్ చదువుతాను. అమ్మ ఈ లైన్ చదివిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఆమె అంటుంది, నాకు ఎరుగ చెప్పి పొమ్మనుటకుందగనే, నాకు చెప్పి పొమ్మని చెప్తే దానికి కూడా నేను అరుగురాలిని కదా అంది అమ్మ. అనకూడదా అండి ఈ మాట? స్త్రీలు అనకూడదా? సీతాదేవి అనకూడదా? బాధ అండి. రామాయణంలో రాముడికి ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను. ఆ మాట ఆమె అంటే కనీసం చెప్పలేదని నేనంటే నువ్వు బాధ. సీత చెప్పింది ఆ మాట, ఇప్పుడు ఏం చేస్తావు? సీత చెప్పిందండి, ఆమె అర్హురాలు కాదండి. ఈ మాట చెప్పలేరండి ఆమెకు ముందు. చెప్పకుండా పడేస్తారా? గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీని అబద్ధం చెప్పి తీసుకెళ్ళి వదిలేశారా? రాముడు చేసినా బాధపడతాం కదా. సినిమాలోనే కాదు, రామాయణంలో కూడా అనేక క్యారెక్టర్స్ రాముడికి మాటలు చెప్తుంటాయి అనేక రకాల. ఏమయ్యా, ఏం రామచంద్ర, ఏం చేస్తున్నావయ్యా నాయన, నీకు బాధ అనిపిస్తుంది ఆ విషయం. మరొక దారుణమైన విషయం చెప్తాను, అది యుద్ధకాండకు సంబంధించింది. ఇవి కూడా నేను విమర్శించాను. మళ్ళీ తీసి రమణమూర్తి హిందూ వ్యతిరేకించి నువ్వు కొత్త కొత్త వీడియోలు చూపిస్తావు కదా నాయన అని చెప్పి ఇప్పుడే నేను చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడు కూడా ఈ మాటలు చెప్తాను. నువ్వేం బాధపడకు, నీ కళలన్నీ పండినాయి, ఇంకా మొత్తం వీడియోలు చేసుకోవచ్చు నువ్వు. ఇక్కడ యుద్ధకాండం అనేటువంటి శ్రీరామాయణంలో యుద్ధకాండంలో రాముడు యుద్ధాన్ని గెలుచుకుంటాడు. యుద్ధాన్ని గెలుచుకున్న తర్వాత ఆయన రావణాసురుడు యొక్క అంత్యక్రియల గురించి ఏం చెప్పాడు నేను చాలా మీటింగ్స్లో చెప్పాను. చాలా నాకు మనసుకు బాగా తగిలింది. ఇందాక కూడా చెప్పాను, మరణాంతాన్ని వైరాన్ని చాలా బాగా మాట్లాడాడు. ఆశ్చర్యం ఏంటంటే రాముడు సీతను గెలుచుకున్నాక ప్రతినిత్యం సీత గురించి విలపించాడని చెప్పారు. రాముడు యుద్ధం అయ్యాక సీత దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళ తాపిగా మొట్టమొదటి ఈయనకి అంత్యక్రియలు చేస్తాడు, తర్వాత విభీషణుడు పట్టాభిషేకం చేయిస్తాడు. ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు కూడా తను వెళ్ళడం, అప్పుడు కూడా సీత దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్పిరామంటాడు. సీత దగ్గరికి హనుమంతుడు వెళ్ళి ఈ విషయాలు చెప్పిన తర్వాత సీత, నా కోరికగా చెప్పు, నేను చూడాలనుకుంటున్నాను రాముల వారి దగ్గరికి, నా భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను ఆమె చెప్తుంది. ఈయన ఆ మాట కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఆయన వచ్చి రాముడి దగ్గరికి హనుమంతుడు చెప్పిన తర్వాత ఇదంతా కూడా రామాయణంలో ఉందండి. ఇది చెప్తే ఇట్ టేక్స్ లెంగ్తీ టైం. చెప్తే రాముడు అంటాడు, మంచిది, ఆమెను స్నానం చేసి సర్వాలంకారాలు చేసుకుని రమ్మని నా దగ్గరికి చెప్పని చెప్తాడు. హనుమంతుడు వెళ్ళి, అమ్మా నేను రాముల వారు రమ్మంటాను, నేను బయలుదేరుతాను. లేదు లేదు నువ్వు స్నానం చేసి, లేదు నేను రాముని ఇలాగే పరిగెట్టుకుని చూడాలంటే, లేదు ప్రభువారి ఆజ్ఞ అంటే సరే ఇక ఆజ్ఞ అన్న తర్వాత పాటిస్తాను. ఆమె నిజంగానే అలంకారాలతో వస్తుంది. ఆమెను పల్లకి మీద తీసుకొస్తుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం వాళ్ళందరినీ కూడా పక్క తొలగని ఆ పల్లకికి దారి చెప్తుంటే రాముడు అంటాడు, వానరుల్ని బాధ పెట్టకండి, పల్లకి ఆపండి, ఆమె నడిచి రమ్మని చెప్పండి అంటాడు. ఆమె నడిచి రమ్మని చెప్పండి అంటే అక్కడ ఉన్నటువంటి విభీషణుడు వాళ్ళు చాలా మంది నొచ్చుకుంటారు. ఏమిటి అమ్మవారిని ఇలా అంటున్నాడు అని. ఆమె వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆమెని కొలకుల్లోంచి కూడా చూడకుండా సీత వచ్చినదని వినగానే రామునకు సంతోషము, ధైర్యము, కోపము కూడా కలిగాయట. ఈ మూడు కూడా కలిగాయి. వాల్మీకి రామాయణం రాస్తాం. తర్వాత అంటే చాలా లెంగ్దీ వర్ణనలు కాబట్టి నేను ఎక్కువ లోతుకు వెళ్లకుండా కొన్ని శ్లోకాలను మాత్రమే చెప్తున్నాను. నేను యుద్ధం ఎందుకు చేశానంటే నీ గురించి కాదు, నీ గురించి కాదమ్మా. నేను యుద్ధం చేసింది సీత, నేను నీ గురించి యుద్ధం చేయలేదు. నేను నా పౌరుషాన్ని నిరూపించుకోవడానికి, నేను పనికిరాని వాడిని అందరూ అనుకోకూడదు కదా, అందుకని పని చేశాను చెప్తే నీ గురించి కాదు అని చెప్తాడు. ఈ మాటలు చెప్పేటప్పుడు మంగళప్రదురాల, యుద్ధరంగంలో శత్రువును జయించి నిన్ను జయించుకున్నాను, పురుష ప్రయత్నం వల్ల చేయదగినది చేసినాను. కోపమునకు అంతమును పొంది తిని, అవమానమును తుడిచివేసి తిని, నేను అవమానమును శత్రువును కూడా ఒక్కమారుగా తొలగించి తిని, ఇప్పుడు నా పౌరుషం అందరి చేత చూడబడింది. నేను గొప్పతనం అంతా కూడా. ఇప్పుడు నా శ్రమ సఫలమైనది, ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటుని, ఇప్పుడు నాపై నేను స్వాతంత్రం పొంది తిని. ఇవన్నీ తన గొప్పతనం, తను ఏ విధంగా అవమానాన్ని తుడిచివేశాడు, ఇవన్నీ వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. చెప్పిన తర్వాత అంటాడు, గౌరవమును కోరి నేను రావణుని, గౌరవాన్ని కోరుకున్నాడు ఆయన, సీతను కాదు, గౌరవాన్ని ఆయన చెప్పిన మాటలే. నేను రావణుని సంహరించి అవమానమును తొలగించుకున్న కోరు మానవుడు ఏమి చేయనో అది చేసి తిని అని చెప్పి
యుద్ధ పరిశ్రమను నేను నా స్నేహితుల పరాక్రమము చేత దాటగలిగితునో అట్టి ఈ యుద్ధ పరిశ్రమ నేను నీ కొరకై చేయలేదు అనే విషయమును గ్రహించుము. నీ గురించి కాదు, సీత గురించి కాదట రాముడు యుద్ధం చేసింది. నా చరిత్రను రక్షించుకున్నట్టుకు, అన్ని వైపుల నుండి లోకాపవాదం రాకుండా చేసుకున్నట్టుకు, ప్రసిద్ధమైన నా వంశమునకు కళంకము తుడిచివేయుటకు ఈయన వంశము, ఈయన గొప్ప పరాక్రమం. నేను ఈ పరిశ్రమ చేసి నీకు క్షేమమగుగాక. చరిత్ర విషయమున సందేహింపదగిన నీవు నా ఎదుట నిలిచి కంటు జబ్బుతో బాధపడుతున్న వానికి దీపం వల్ల నాకు చాలా భరింపశక్యము కాని దానగా ఉన్నావు. ఎంత గొప్ప ఉపమానాన్ని వాల్మీకి రాశాడో రాముడు చెప్పాడో కానీ కంటి జబ్బుతో ఉన్నవాడు దీపాన్ని చూడలేడు. నువ్వు దీపం లాంటి దానివి నేను కంటి జబ్బుతో ఉన్నవాడు అని రాముడే చెప్తున్నాడు. అటువంటి ఉపమానం చేశాడు. బాగుంది ఉపమానం, ఆశ్చర్యమైన ఉపమానం. మరి రాముడికి తన మీద సెల్ఫ్ క్రిటిసిజం లోపల ఉందేమో. ఓ సీత, అందుచేత ఇప్పుడు నీకు అనుజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ 10 దిక్కులలో నీ ఇష్టం వచ్చిన దిక్కుకు వెళ్ళవచ్చును. ఓ మంగళప్రదురాలా, నాకు నీతో పని లేదు. సత్కుల ముందు పుట్టిన తేజస్శాలి అని ఏ పురుషుడైనా పరగృహంలో ఉన్న స్త్రీని అత్యాసక్తితో కూడిన మనస్సుతో మరల తీసుకున్నా రావణుని ఒడిలో నలిగిన దానవు, దుష్టమైన చూపులతో అతని చేత చూడబడిన దానవు అయిన నిన్ను గొప్ప కులంలో పుట్టినానని చెప్పుకొనుచు నేనెట్లు మరల గ్రహింపగలను. నేను నా కులము గౌరవము కాపాడుటకే నిన్ను జయించి తిని. కులము గౌరవం కాపాడుకోవడం జయించాను. కీర్తిని మరల సంపాదించి తిని. నీ యందు నాకు ఆసక్తి లేదు, అందుచేత ఇక్కడ నుండి నీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చును. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నాకు నీ ఇంట్రెస్ట్ లేదు. నేను నా కులాన్ని గురించి గౌరవాన్ని గురించి చేశానని చెప్పి రాముడు అక్కడతో ఆగలే. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, ఓ మంగళప్రదురారా, అందుచేత నేను నిర్ణయం చేసుకుని ఈ మాటలు చెప్పుచున్నాను. నీ ఇష్టం ప్రకారము లక్ష్మణుని సంరక్షణలో కానీ భరతుని సంరక్షణలో కానీ ఉండుటకు నిశ్చయించుకును. భరతుడి దగ్గర కానీ లక్ష్మణుడి దగ్గర ఉండాలి. అంతేకాదు, సీత శత్రుఘ్నుడి సంరక్షణలో కానీ సుగ్రీవుని సంరక్షణలో కానీ రాక్షసుడైన విభీషణుని సంరక్షణలో కానీ ఉండుటకు నిశ్చయించుకునుము. లేదా నీకు ఇష్టం వచ్చినట్టు చేయము. దాని అర్థం ఏంటంటే వాళ్ళని వరించమని, వాళ్ళతో ఉండమని. తనకు ఇంట్రెస్ట్ లేదని. ఈ మాట రాముడు సీతను అన్నాడంటే గుండెలు పగిలిపోతాయి. కష్టం ఉంటుంది, బాధ. ఏ మనిషి అయినా తన భార్యని నేను విడిచిపెడుతున్నానది ఒక మాట, వెళ్ళి వాళ్ళతో ఉండమనేది చాలా. సీత ఏమంటుంది అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావు కదా. సీత ఆమె దుఃఖించింది, బాధపడింది. ఆ తర్వాత ఆమె చెప్తున్నటువంటి చాలా గొప్ప మాటలు మనం తెలుసుకోవాలి. నేను చాలా చాలా అవాయిడ్ చేసి ఇదంతా కూడా చెప్తూ ఉంటే పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. ఇదంతా నేను చెప్పకుండా ఒకటే ఒక శబ్దాన్ని చెప్తాను. చాలా పెద్ద పెద్ద వాదాన్ని ఆమె వినిపించింది. మహాతల్లి, జగన్మాత ఆమె. మనం అందరం ఆమె దగ్గరికి నేర్చుకోవాలి. మనం అందరం ఆమె బిడ్డలం. ఆ తల్లి చెప్పింది, ఓ రాజశ్రేష్ఠుడా, నీవైతే కేవలం కోపావేశముతో చిన్న బుద్ధి గల మానవుని వలే, లో థింకింగ్ మ్యాన్. ఏం చెప్పిందంటే లఘునేవ మనుష్యేణ అన్నారు సంస్కృతంలో. చాలా లో లెవెల్గా ఆలోచించావా నువ్వు. చిన్న బుద్ధి గల మానవుని వలే ఏం చేశాడు, స్త్రీత్వమేవ పురస్కృతం. స్త్రీ అనుదానికే ప్రాధాన్యం ఇచ్చావు. అంటే నన్ను స్త్రీని కాబట్టి వివక్ష చూపించావు, ఆడమనిషిని కాబట్టి తొక్కేసావయ్యా. చాలా లో లెవెల్గా ఆలోచించావు. ఇంతకంట బహుశా ఎవరు రాముడిని అనడానికి ఏమి లేదనుకుంటున్నాను. ఎందుకంటే చాలా గొప్పగా చెప్పింది ఆమె. కరెక్ట్గా లైంగిక వివక్షను గుర్తుపట్టింది. నేను స్త్రీని కాబట్టి నువ్వు నన్ను తొక్కేసావా అని సీతామహాతల్లి చెప్పిందండి. ఎవరు చెప్తారా మాట?